హలో అండి. ఏదైనా బ్లౌజ్ కట్ చేసినప్పుడు మనకి నడుము సైజు పెంచుకోవాలి అంటే ఎలా పెంచుకోవాలి? ఎక్కడ పెంచుకోవాలి అనేది చూపిస్తానండి ఈ వీడియోలో క్లియర్‌గా. ఫస్ట్ అయితే ఇది లైనింగ్ బ్లౌజ్ అనమాట. ఫస్ట్ మనం లైనింగ్ కట్ చేసుకోవడానికి బ్యాక్ పార్ట్ గురించి చెప్తున్నాను. ఇక్కడ ఫోల్డింగ్‌లో ఉందన్నమాట ఇక్కడ క్లాత్ అనేది. ఇది మనం తడిపి ఆరబెట్టుకున్నది ఫోల్డింగ్ చేసుకోవాలి సగానికి. ఇక్కడ చూడండి మనం ఫోల్డింగ్ వైపు లైనింగ్ అనేది కట్ చేస్తాం కదా! తర్వాత అటువైపున మనకు కూర ఉంటదనమాట. మనం ఎప్పుడూ కూడా బ్లౌజ్‌ని ఈ విధంగా మనం ఫోల్డింగ్ ఇటు ఉంటే ఆపోజిట్స్ అంటే కూర అనేవి అటు సైడ్ ఉండేలా పెట్టుకోవాలి ఫస్ట్. చూడండి ఇక్కడ నేను 2 లైన్స్ వేశాను కదా! ఫస్ట్ లైన్ వచ్చేసి మనము హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసుకోవడానికి లైన్ అనమాట. అది కట్ చేసేసానండి ఆల్రెడీ. కట్ చేసింది కాకుండా ఫస్ట్ లైన్ గ్యాప్ ఉంది కదా! పావించు అదొచ్చేసి మన నడుము పట్టీ కోసము. నెక్స్ట్ సెకండ్ లైన్ వచ్చేసి పెంచిన హైట్ కోసం అన్నమాట. మనం పావించి పెంచినా, 6 ఇంచు పెంచినా సరే మనం క్రింద ఇక్కడ నడుము పట్టీ పైన పెంచుకోవాలన్నమాట. ఈ విధంగా చూడండి ఇక్కడ మన యాక్చువల్ లెంత్ బ్లౌజ్ లెంత్ కన్నా ఒక హాఫ్ ఇంచ్, ఒక పావు ఇంచ్ పెంచుకోవాలి లేదా హాఫ్ ఇంచ్ పెంచుకోవాలి అన్నప్పుడు మనం ఇక్కడ నడుము కోసం పట్టీ కోసం ఒక లైన్ అయితే వేసుకుంటాము. ఆ లైన్ మీద కాకుండా వేరొక లైన్ ఎక్స్ట్రా వేసుకోవాలి. మనం పెంచే హైట్‌ని లైన్‌లా వేసుకోవాలన్నమాట. ఆ లైన్ మీద మనం ఆది బ్లౌజ్ పెట్టుకోవాలి. లేదు అంటే మెజర్మెంట్స్‌లో మీరు ఒకవేళ మీకు 15 ఇంచులు ఉందనుకోండి బ్లౌజు, మీరు ఖర్చులతో కలిపి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటారు. అప్పుడు ఇంకొక హాఫ్ ఇంచ్ కూడా క్రిందే మార్క్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటి అంటే ఇక్కడ నడుము మీరు సైజ్ పెంచుకోవాలి అనుకునేటప్పుడు మనం కింద పావించు పట్టీ కోసం వదులుకుంటాం కదా! ఇంకో పావించు లేదా హాఫ్ ఇంచ్ క్రిందే ఇంకొక లైన్ వేసుకొని మనం హైట్ అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. మనం నడుము సైజ్ పెంచాలి అనుకున్నప్పుడు క్రింద ఒక లైన్ అయితే ఎక్స్ట్రా వేసుకోవాలన్నమాట. పైన నార్మల్‌గా మనము ఎలా మార్కింగ్ చేసుకుంటామో అలా